పరిహారానికి కూడా ఎగనామం పెట్టడానికి జిల్లా వైద్యాధికారి ప్రయత్నించిన ఉదంతం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఇది బయటపడింది. మెదక్ జిల్లా టేక్మల్ మండలం కాదులూరు గ్రామానికి చెందిన వెల్పుగొండ వెంకటేష్ గౌడ్ గతేడాది నవంబర్లో ఛాతీ నొప్పితో సంగారెడ్డి శివార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆయన మృతి చెందాడని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో 25 లక్షల పరిహారం ఇస్తామని ఆసుపత్రి నిర్వాహకులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఇంట్లో పెద్ద ఇంటి దిక్కు చచ్చిపోయి పిల్లలు అన్నమరామచంద్ర అంటే పైసలు అడుగుతున్నామా లేకపోతే సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంతరావు మధ్యవర్తిగా విడతల వారీగా 25 లక్షలను వసంతరావుకు ఆసుపత్రి నిర్వాహకులు అందజేశారు. అయితే వసంతరావు అందులో 15 లక్షలు మాత్రమే బాధితులకిచ్చి మిగతా 10 లక్షలు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. వసంతరావు బదిలీ అయ్యారని తెలుసుకున్న బాధితులు డిఎంహెచ్ఓ ఆఫీసుకు వచ్చి అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 5 లక్షల నగదు మరో 5 లక్షలకు చెక్కు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపాయలుగా మాట్లాడితే వాడనికి ఎవరు లేడు, తగ్గేవాళ్ళు లేడు అంటే 5 రూపాయలుగా మాట్లాడుతున్న సంగతి ఇంకా మంచిదే. ఆయన వచ్చిన తర్వాత